ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిత్య పూజా విధానంలో పూజా మందిరంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ చవితి అనంతరం పంచమి. ఈ పంచమి తిథి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ఈ రోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈ రోజు చేసేటువంటి విష్ణు సహస్రనామం, బుధుడికి చేసేటువంటి జపాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాదులు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి. శని, రాహు, చంద్రుల యొక్క యుతి ఉంది. ఈ దోష నివృత్తికై కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాదులు ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమస్యలు జటిలమవడంతో అనిశ్చితి కూడా పెరిగేటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రీత్యా తొత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాల్లో విఘ్నాల్ని ఎదుర్కోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించి కుంకుమార్చనలు నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ శని, రాహు, కుజ, చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సంపాదించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు.
ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉపాయాలు వ్యాపారరీత్యా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ సద్దుమణుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విజయాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలను నివారింపచేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఫలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ సద్దుమణుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి కనకధారాస్తం వంటి స్థుతులతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి లభిస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని సడలించుకునేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు తద్వారా లబ్ధి పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. నూతన పద్ధతులతో కూడినటువంటి ప్రణాళికలు వ్యాపార రీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యక్తిగత హోదా పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పుష్టి కలుగుతుంది. ప్రయాణాలు సుఖవంతం.
ఆర్థిక వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాబలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ఒప్పందాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరాకు సంఘటనలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి ప్రబలమవుతుంది. శత్రుభీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్ర, శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరం అవుతాయి. ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. పూజాది కార్యక్రమాల్ని పూజా మందిరంలో కానీ ప్రత్యేక స్థలాల్లో కానీ నిర్వహించటం పరిపాటి. మరి ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నిత్య పూజా సమయంలో విఘ్నం కలిగించేటువంటి శబ్దాలను కానీ ఇతరులు బిగ్గరగా మాట్లాడడం కానీ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ విధమైన నిశ్శబ్దపూరితమైనటువంటి ప్రశాంత వాతావరణంలో సాధకుడు తన మనస్సుని దైవం మీద పూర్తిగా కేంద్రీకరించి మనోనిగ్రహంతో పూజా విధుల్ని సక్రమంగా నిర్వర్తించినట్టయితే పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు. పూజా మందిరం పరిశుభ్రంగా, మలిన రహితంగా ఉండాలి. మన మనస్సు కూడా మలిన రహితంగా, ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పవిత్రమైనటువంటి భావాలు పూజా సమయంలో తప్పక ఉండాలి. సాధ్యమైనంత వరకు పూజా మందిరంలోనికి ఇతరుల్ని ప్రవేశించనీయరాదు. ఎందువలనంటే మనం నిత్యం చేసేటువంటి ధ్యాన, జపాదుల వలన, పూజ వలన మనలో నుంచి వెలువడే శబ్ద తరంగాల వలన ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడి ఆ పూజా మందిరం ఒక పవిత్రమైనటువంటి మందిరంగా అపరూప శక్తి సంపన్నతతో నిండి ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి ప్రత్యేక మందిరంలోనికి పవిత్రతను, ప్రశాంతతను కాపాడవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటుంది. పూజా మందిరానికి దగ్గరగా తులసి మొక్కలు, పూజకు పనికి వచ్చేటువంటి ఇతర పూల మొక్కలు ఉండటం శ్రేయస్కరం. ధ్యాన జపాదులకు ప్రారంభ దశలో స్థానబలిమి చాలా అవసరం. నిశ్శబ్ద వాతావరణంలో మనస్సు ప్రశాంతత చెంది నిర్మలమైనటువంటి మనస్సుతో దైవాన్ని పూజించడానికి కావలసినటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. జపానికి కొండలు, గుహలు, మహానదీ తీరాలు, పుణ్యతీర్థస్థలాలు, జలాశయాలు, గోష్ఠ ప్రదేశాలు, ఉసిరి చెట్లు, సముద్ర తీరాలు, అగ్ని సన్నిధి, స్వగృహం ఇవన్నీ కూడా బాగా యుక్తమైనవి. ఈ ప్రదేశాల్లో ప్రశాంతంగా చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. తద్వారా జ్ఞాన వృద్ధి ఏర్పడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా బుధుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆకుపచ్చని వస్త్రాలను, పెసలను ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేదా నవగ్రహ ఆలయంలో బుధుడి ప్రతిమ దగ్గర 17 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఏదైనా భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే తరుణంలో అన్ని రకాలైనటువంటి విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి, చక్కటి కార్య అనుకూలతను పొందటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా ఆంజనేయ స్వామి వారికి సింధూరం లేపనం చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి అప్పాలను కానీ ఉడకబెట్టిన శనగలను కానీ నివేదన చేయటం ద్వారా మీరు కొనేటటువంటి భూములు కానీ గృహాలు కానీ మీకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. చక్కగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ గృహాన్ని వివిధ రకాలుగా
అలంకరించుకోవాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. ఇతరులు మెచ్చుకునే రీతిగా అలంకరణ చేయటం అనేది కూడా ఒక సంతృప్తిని ఇస్తుంది కదా గృహిణికి. అందుచేత కొంతమంది అద్దె ఇళ్లలో ఉన్నప్పటికీ కూడాను ఆ ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ కళ అనేటువంటిది అద్దె ఇంటికి ఉండాలి, సొంత గృహానికి కూడా ఉండాలండి అందరికీ. ఆ ఇంట్లో అలంకరణ వస్తువులు కూడాను చాలా చక్కగా ఆహ్లాదంగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే కాసేపు కూర్చోవాలి, అప్పుడే వెళ్ళటమా ఇవాళ ఉందాలే అని చెప్పేసి భావన పరంపర వచ్చేటువంటి రీతిలో ఉండటం సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూనే ఉంటుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అని మనకు శాస్త్రం. అందుకనే తప్పనిసరిగా గృహాన్ని అలంకరింపచేసుకునేటువంటి విధి విధానంలో ప్రతి బుధవారం కూడాను ఇళ్ళు మొత్తం కూడాను పరిశుభ్రంగా ఉంచేటట్టుగా చూసుకోవాలి. అంటే మూలలు కూడా బూజు పడుతూ ఉంటుంది. ఆ బూజు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా దులపాలి. అలాగే చాలామంది బొమ్మలు తెచ్చి షోకేసుల నిండా పెడుతూ ఉంటారు, రకరకాల బొమ్మలు పెడుతుంటారు. ఆ బొమ్మలన్నిటికీ కూడాను వారానికి ఒకసారి తప్పనిసరిగా మళ్ళీ షోకేసు తీసి దులిపి బొమ్మలన్నిటినీ కూడా నీట్గా ఉంచాలి. శాశ్వతంగా పిల్లలు ఉన్నప్పుడు ఆడుకోవడానికి రకరకాలైన బొమ్మలు తెచ్చిస్తుంటాడు. పిల్లలు చేసే చేష్టల్లో బొమ్మలు ఎరగొట్టడం ముఖ్యమైన చేష్టలు. అంచేత వాళ్ళు ఆ బొమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పరగొడుతుంటారు. అరే పాడైపోతుందిరా నాన్న, కొత్త బొమ్మ తెచ్చి అప్పుడే పాడైపోయింది అంటే బొమ్మలు కొనదెందుకు, పాడు చేయడానికి. వాళ్ళు ఆ పాడు చేయడంలోనే ఆనందం ఉంది వాళ్ళకి. ఆ ఆనందాన్ని చూసి మురిసిపోవాలి మనం. ఇలా పిల్లలు బొమ్మలు పాడు చేయకుండా జాగ్రత్త పడి ఆ బొమ్మలన్నింటినీ కూడా పదిలంగా వాళ్ళు వచ్చినప్పుడు ఆడుకునేందుకు వీలుగా ఒక బ్యాగ్ లాంటిది తయారు చేసి ఆ బ్యాగులో ఉంచేసి వాడు రాగానే అవన్నీ ముందు పడేయటం, చక్కగా ఆడుకునేట్టుగా చేయటం, ఇలాంటి గృహాలంకరణలో కూడా పాటించవలసిన ముఖ్యమైన నియమం అండి. అలాగే గడియారాలు, ఇంట్లో గడియారాలు బ్రహ్మాండంగా తగిలిస్తారు చాలామంది. వాడికి బ్యాటరీలు వేయటం మర్చిపోతుంటారు. గడియారం ఆగిపోతే కాలం ఆగిపోయినట్టే. గడియారం ఎప్పుడూ కూడా ఆగిపోయి ఉండకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తిరగాలి వాస్తుశాస్త్రరీత్యా. గడియారంలో ముళ్ళు ఎప్పుడైతే తిరగకుండా ఆగిపోయిందో వెంటనే ఎన్ని పనులున్నా సరే ఆ గడియారంలో ముళ్ళు తిరిగే విధంగా అమర్చుకోవటం వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు గ్రహించండి ప్రతి ఒక్కరూ కూడాను. అలాగే పొద్దున్నే టేప్ రికార్డు పెట్టేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. చక్కటి సంగీతం, లేకపోతే ఆ రోజు ఏ వారం అయిందో ఆ వారానికి సంబంధించినటువంటి సంకీర్తనలు వింటాం. ఆదివారం అయితే సూర్యాష్టకం, సోమవారం అయితే శివాష్టకం, ఇవన్నీ కూడా పెట్టుకొని టేప్ రికార్డర్లో పొద్దున్నే 5:30 కల్లా లేచేటువంటి అలవాటు ఉన్నటువంటి సత్సంప్రదాయమైనటువంటి ప్రభావం కలిగినటువంటి గృహ యజమాని తప్పనిసరిగా పాటించేటువంటి విధి విధానం ఇది. ఆ యొక్క ద్విగుణీకృతమైనటువంటి శక్తి మంత్రాలు ఆ ఇంటిలో చెప్పనలవి కానంత శక్తితత్వాన్ని, అమోఘమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తెరగాలి. నిద్ర లేస్తూనే ఆరాధనా తత్వం ఆ ఇంట్లో కనిపించాలి. అందుచేత టేప్ రికార్డులు కూడా బూజు పట్టినప్పుడు, లేకపోతే వాటికి మట్టి కొట్టుకుపోయినప్పుడు వాటిని పరిశుభ్రంగా చేయటం మంచిది. అలాగే అద్దాల బీరువాలు, లేకపోతే అద్దాలు అమరుస్తారు చాలామంది. ప్రతి ఒక్క రూమ్లో కూడా ఒక అద్దం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ అద్దం గనక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుందని కదా శాస్త్రం. ఆ అద్దాల్ని కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరంలో ఉన్నటువంటి దేవతలని ఏ విధంగా పరిపూర్ణమైనటువంటి చక్కగా ఉండేటట్టుగా మనం నిత్యం కూడా ఆరాధన చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతామో, ఇళ్ళు మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా చేసుకోవటం వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్య విశేషంగా గుర్తిరగాలి. చాలామంది ఫ్రిడ్జ్ కొంటారు. ఆ ఫ్రిడ్జ్కి మరకలు మాత్రం పైన బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ తుడుద్దాం అనుకున్నాను, కుదరట్లేదు. పని మనిషికి చెప్పాను, అది మర్చిపోయింది అని చెప్పేసి కూడా అనుకుంటుంటారు. ఇవన్నీ పని మనుషులకు చెబితే వాళ్ళు చేస్తారటండి. మనంతటా మనమే వారంలో ఒకరోజు బుధవారం మంచిది, శుభ్రంగా బుధవారం నాడు ఆ ఫ్రిడ్జ్కు పట్టినటువంటి మట్టి ఆ ఫ్రిడ్జ్ని చక్కగా తుడిచేసి దానికి కావలసిన పైభాగాన అందంగా అమర్చేటువంటి గుడ్డ, దాని పైభాగాన అందంగా చూడటానికి వీలుగా ఉండేటువంటి బొమ్మలు, ఇట్లాంటివి కనుక అమర్చినట్లయితే చాలా మంచిది. ఇళ్లలో చాలామంది అందంగా అలంకరింపచేసేటువంటి చెట్లు పెంచుతూ ఉంటారు.
ఆ చెట్లకి ట్రిమ్ చేయాలి. అవి అందంగా కనిపించాలి కాబట్టి ట్రిమ్ చేయటం, బలవర్ధకమైన మందులు లేకపోతే ఆహారం ఆ చెట్లకు కూడా వేయటం చేయాలి. ఇంట్లో చెత్తా చెదారం అంతా తీసుకొచ్చేసేసి ఆగ్నేయ మూలలో పెట్టేటువంటి సాంప్రదాయం చాలా మంది కనిపిస్తుంది. ఇంటి ముందు భాగాన చెత్త పెట్టకూడదండి. ఆ చెత్తనంతటినీ కూడా జాగ్రత్తగా వాయువ్యముల పదిలపరిచి తర్వాత ఆ చెత్త బండి వాడు వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా గృహాలంకరణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాతిపదికలు. లక్ష్మీదేవి చక్కగా ఇంట్లో కలకాలం విరాజిల్లాలంటే ప్రతి గృహిణి ప్రతి యజమాని కూడా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం సర్వశ్రేయోదాయకం అని చెప్పేసి మనం గమనిద్దాం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నైవేద్యాలు అనేటువంటివి దేవతలకు పెట్టేటువంటి విధి విధానం మన భారతీయ సంప్రదాయంలో ఉంది కదా. ఎటువంటి నైవేద్యం పెట్టాలి, నిత్యం నైవేద్యం పెట్టడం కుదరకపోతే ఏం చేయాలి అన్నది ప్రశ్న. చాలామంది కూడాను దేవతా మందిరంలో దేవతా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాలు పెట్టేటువంటి సంప్రదాయం ఉంటుంది. నిత్యం కూడా నైవేద్యం పెట్టాలంటే వంట చేసి అనేక రకాలైన పదార్థాలు పిండి వంటలు దేవుడికి నైవేద్యం పెట్టడం కుదరదు కాబట్టి పాలల్లో పటిక బెల్లం వేసి నైవేద్యంగా సమర్పించడం సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రంలో చెప్పారు. అలాగే ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్సులు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అవి రెండు అట్లా రెండు పప్పులు చొప్పున ఒక ప్లేట్లో ఉంచి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఆ దేవత ఆరాధన అని కూడా మనం గ్రహించాలి. మీకు వీలైతే దానిమ్మకాయ తీసుకొని ఆ దానిమ్మకాయ ఒలిచి దాని యొక్క గింజల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా సమర్పిస్తే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి గొప్ప విషయం. నైవేద్యాలు అనేటువంటివి మనం ఆచరించేటువంటి విధి విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ దేవీ దేవతా నైవేద్యాల్లో వారు మనఃపూర్తిగా నైవేద్యాన్ని సమర్పించడమే గొప్ప విశేషం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.